అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు జూలై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకైతే మనకి రానున్నాయండి. ఈ రోజులలో వారాహి అమ్మవారికి పూజలు అనేటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో అయితే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారండి. మన సైడ్ కూడా ఎక్కువగా కూడా పూజలు అనేటివి చేస్తూ ఉంటారు. ఈ తల్లిని ఆరాధించే వాళ్ళకి రకరకాల సందేహాలు అనేటివి వస్తూ ఉంటాయండి. మీ యొక్క ప్రతి సందేహానికి పూజకు ముందు, పూజ తర్వాత మీకు వచ్చే అన్ని సందేహాలకు సమాధానాలు ఈ వీడియో రూపంలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దేవీ శరన్నవరాత్రుల్లో మనం పూజ చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఈ వారాహి నవరాత్రి పూజ చేస్తే కూడా మనకి అంతే ఫలితం అనేది వస్తుందండి. వారాహి నవరాత్రి పూజ చేసే వాళ్ళకి మొదటిగా వచ్చే సందేహం ఏంటంటే, వారాహి దేవత ఎవరండి, ఈ తల్లిని ఆరాధిస్తే కలిగే లాభాలు ఏమిటి అంటే, వారాహి దేవి సాక్షాత్తు లలితాదేవి యొక్క స్వరూపం అండి. లలితాదేవికి ఎడమ వైపున సైన్యాధ్యక్షురాలుగా అయితే మనకి ఈ అమ్మవారు ఉంటారు. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన ఘోరమైనటువంటి కష్టాల నుంచి, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి, కోర్టు సమస్యలు, భూ వివాద సమస్యలు, పంటలకు సంబంధించి, అలానే ముఖ్యంగా ఎవరైనా సరే పిల్లలు లేకుండా, సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఈ తల్లిని కనుక ఆరాధిస్తే అతి శీఘ్రంగా మీరు ఫలితాన్ని అయితే చూస్తారండి. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు అండి. వారాహి నవరాత్రి పూజ చేసే వాళ్ళకి వచ్చే సందేహం ఏంటంటే, 9 రోజులు పూజలు అనేటివి చేయాలా అండి? 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు మరి ఏ రోజులలో పూజ చేస్తే మంచిది అంటే, కుదిరితే మీరు 9 రోజులు పూజ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు 9 రోజులు కుదరకపోతే చివరి 5 రోజులు పూజ చేయండి. లేదు అంటే 9 రోజుల్లో ఏదైనా ఒక్క రోజైనా పూజ చేయండి. ఆ ఒక్క రోజైనా సరే మీరు అష్టమి తిథి కానీ పంచమి తిథి కానీ అయ్యుండేలా చూడండి. ఎందుకంటే వారాహి దేవికి అష్టమి పూజ అన్న, పంచమి రోజు పూజకి చాలా విశేషత ఉందండి. వారాహి నవరాత్రుల్లో పూజ అనేది ఉదయం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా అంటే, ఈ అమ్మవారిని రాత్రి దేవత అనే పేరుతో అయితే సంబోధిస్తారండి. వారాహి దేవి పూజ ముందుగా సూర్యోదయానికి మునిపే పూజ చేయాలండి. లేదు అంటే సూర్యాస్తమయం తర్వాత రాత్రి సమయంలో మీరు రాత్రి 7, 8, 9, 10 ఎప్పుడైనా సరే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఉదయం రాత్రి కుదరలేదు అనుకున్నప్పుడు రోజులో ఎప్పుడైనా సరే మీకు టైం ఉన్నప్పుడు అమ్మవారికి ఆరాధన చేసుకోండి. మనకి ఇక్కడ ఈ నవరాత్రుల్లో కావాల్సింది పూజ అనేది చేయడం చాలా ముఖ్యము. వారాహి నవరాత్రుల్లో తర్వాత వచ్చే సందేహం ఏంటంటే, పసుపు గణపతిని అయితే మీరు చేసుకుంటారు కదండి పూజలో. ఈ పసుపు గణపతికి రోజు పూజ చేయాలా అండి అంటే, లేదండి. మీరు ఫస్ట్ రోజు కనుక మీరు పసుపు గణపతికి పూజ చేస్తే చివరి రోజు ఉద్యాపన చేసే వరకు మీరు పూజ చేయాల్సిన అవసరం లేదండి. వారాహి నవరాత్రి పూజ చేసేవాళ్ళు కలశం, అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి అంటే, మీ ఇంటి ప్రకారం ఆనవాయితీ ఉంటే కలశం, అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకోండి. దానికి కొద్ది నియమాలు అనేవి పాటించాలి, నేను తర్వాత వీడియోలో అందిస్తాను. ఒకవేళ మీకు కలశం, అఖండ దీపం ఆనవాయితీ లేకపోతే మీరు ఆ ప్రాసెస్ని స్కిప్ చేసి యథావిధిగా మీరు అమ్మవారికి షోడశోపచారాలతో లేదా పంచోపచారాలతో పూజలు అనేటివి, అష్టోత్తర శతనామావళి మంత్రాలు చెప్పుకొని పూజలు అనేటివి చేసుకోవచ్చు. వారాహి నవరాత్రులలో కుంకుమ పూజకు ఎందుకు అంత ప్రత్యేకత అంటే, నవరాత్రి పూజలలో కుంకుమకు చాలా ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే 9 రోజులు నవరాత్రులు అంటే అమ్మవారు రాక్షసుల్ని సంహరించి ఉగ్ర రూపంలో ఉంటారు కదా అండి. అమ్మవారిని శాంతి చేయడానికి ఈ కుంకుమతో మనం అమ్మవారికి పూజ చేస్తే, పూజ చేసిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత కొద్దిగా కుంకుమని మనం అమ్మవారి నుదుటిని పెడితే అమ్మవారు శాంతిస్తారు అని ఈ నవరాత్రుల్లో ఎక్కువగా కుంకుమ పూజకు ప్రాధాన్యత అనేది ఉంటుందండి. తర్వాత వారాహి నవరాత్రి పూజ చేసే వాళ్ళు అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు పూజ చేసుకోవచ్చా లేదా అంటే, నవరాత్రులు అనేటివి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ సమయంలో అయితే అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు పూజలు అనేటివి చేసుకోకూడదండి. వారాహి నవరాత్రి పూజ చేసేవాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలా అంటే, వారాహి నవరాత్రి పూజ చేసేవాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఎందుకంటే చాలా శక్తివంతమైన రోజులు కాబట్టి. వారాహి నవరాత్రి పూజ చేసేవాళ్ళు మాంసాహారం అనేది తినవచ్చా, తినకూడదా అంటే, ఈ 9 రోజులైతే తప్పకుండా మాంసాహారం అనేది తినకూడదండి. ఒకవేళ తప్పదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే తినవలసి వస్తే పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే తినకూడదండి. ఎవరైనా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అయితే మీరు ఇంట్లో నాన్ వెజ్ అనేది చేసుకోవచ్చు. పూజ గది వైపు అయితే మీరు ఆ ప్రాంతంలో నాన్ వెజ్ అనేది తగలకుండా చూసుకోండి. వారాహి నవరాత్రి పూజలలో
ఒక సంవత్సరం కనుక పూజ చేస్తే మిగతా అన్ని సంవత్సరాలు పూజలు అనేటివి చేసుకోవాలా అంటే అలా ఏం లేదండి. మీరు ఒక సంవత్సరం కనుక స్టార్ట్ చేస్తే మీకు కుదిరితే తర్వాత సంవత్సరం కూడా మీరు కంటిన్యూ చేయండి. లేదు అంటే మీకు కుదరకపోతే మీరు నార్మల్గా 365 రోజుల్లో ఎప్పుడైనా కూడా మీరు వారాహి అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవచ్చండి. వారాహి అమ్మవారి పూజలో అమ్మవారి ఫోటో అనేది తప్పకుండా పెట్టుకోవాలా అండి. ఫోటో దొరకకపోతే ఏం చేయాలి అంటే వారాహి అమ్మవారి ఫోటో అనేది తప్పకుండా పెట్టుకోవచ్చండి. అందులో అయితే తప్పేం లేదు. వారాహి అమ్మవారు అంటే సాక్షాత్తు లలితాదేవి యొక్క స్వరూపం అండి. ఒకవేళ వారాహి అమ్మవారి ఫోటో అనేది పెట్టుకోలేని వాళ్ళు మీకు దొరకకపోతే ఆ అమ్మవారి స్వరూపమైనటువంటి లలితాదేవి ఫోటో ఉన్న, దుర్గమ్మ ఫోటో ఉన్న, లక్ష్మీదేవి ఫోటో ఉన్న, అలానే సరస్వతీదేవి ఫోటో ఉన్న ఏ అమ్మవారి స్వరూపమైన సరే ఆ అమ్మవారిలో వారాహీదేవిని ఆరాధిస్తూ మీరు పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత వారాహి నవరాత్రి పూజలలో గర్భిణీ స్త్రీలు పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదంటే 4వ నెల వరకు అయితే మీరు గర్భిణీ స్త్రీలు పూజ అనేది చేసుకోవచ్చండి. 5వ నెల పెట్టిన తర్వాత మీరు పూజలు అనేటివి చేసుకోకూడదు. ఎందుకంటే 5వ నెల పెట్టిన తర్వాత పురిటితో సమానమని చెప్తారండి. ఒకవేళ మీకు పూజ చేయాలి అనుకున్నప్పుడు మీ భర్త చేత్తో అయితే చేపించండి. లేదు అంటే మీరు అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు మంత్రాలన్నీ కూడా మీరు ఆడియో రూపంలో పెట్టుకొని విన్నా కూడా చాలా మంచిదండి. వారాహి నవరాత్రి పూజలు 2024వ సంవత్సరంలో ఉద్యాపన ఏ రోజున చేయాలి అంటే మనకి జూలై 15వ తేదీన సోమవారం రోజున మనకి 9వ రోజు అయితే మనకి ఉంటుందండి. ఈ 15వ తేదీన మీరు నవమి తిథి రోజున సాయంత్రం మీరు అమ్మవారికి పూజ చేసుకొని రాత్రి సమయంలో మీరు ఎప్పుడు పూజ చేస్తారో అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి మీ శక్తి కొలది మీరు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి మీరు ఉద్యాపన అనేది చెప్పుకోవాలండి. వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు కదా అండి. అంటే ఏమిటి అంటే గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా ఎవరికి చెప్పకుండా చేసుకోవాలి అని అర్థం అండి. మేము ఈ నవరాత్రులు చేస్తాము అని ఎవరికి కూడా చెప్పకూడదట అండి. అలా చెప్తే ఫలితం అనేది ఉండదట. కాబట్టి ఎవరికి చెప్పకుండా మీరు మనసులో సంకల్పించుకొని ఈ వారాహి నవరాత్రి పూజలు అనేటివి చేసుకోండి, చాలా మంచిది. వారాహి నవరాత్రి పూజ చేసుకున్న తర్వాత ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత ఒకవేళ పొరపాటున అమ్మవారి ఫోటో కానీ విగ్రహం పెట్టుకున్న వాళ్ళు విగ్రహం కదిలితే తప్ప అండి అంటే మీకు ఫోటో అనేది కదిలితే అలా అయితే తప్పేం లేదండి. కానీ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి అయితే మీరు మార్చకూడదు. వారాహి నవరాత్రి పూజను పురుషులు చేసుకోవచ్చా లేదా అంటే వారాహి నవరాత్రి పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చండి. వారాహి నవరాత్రి పూజను వితంతువులు చేసుకోవచ్చా లేదా అంటే ఈ పూజను వితంతువులు కూడా చేసుకోవచ్చండి. షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అలానే కుంకుమ పూజ మాత్రం చేసుకోకూడదండి. కుంకుమ పూజ చేసేటప్పుడు అష్టోత్తర శతనామావళి మంత్రాలు చెప్పుకునేటప్పుడు మీ ఇంటి కూతురుతో కానీ లేదా మీ ఇంటి కోడలతో కానీ మీరు కుంకుమ పూజ అనేది చేపించండి. వారాహి నవరాత్రి పూజలు చేసేవాళ్ళు షోడశోపచార మంత్రాలు తెలియకపోతే పూజ ఎలా చేయాలి అంటే వారాహి నవరాత్రి పూజలు చేసేవాళ్ళు ఒకవేళ మీకు షోడశోపచార మంత్రాలు తెలియకపోతే పర్లేదండి, అమ్మవారి అష్టోత్తరాలు ఉన్నా కూడా పఠిస్తే సరిపోతుంది. ఒకవేళ అమ్మవారి అష్టోత్తరాలు కూడా మీకు తెలియకపోతే లలితాదేవి యొక్క లలిత సహస్రనామాలు లలితాదేవి అష్టోత్తరాలు చదువుకున్నా కూడా చాలా మంచిదండి. ఈ నవరాత్రి పూజలలో కలశం పెట్టుకుంటారు కదండి. కలశం పెట్టుకున్న తర్వాత కలశంలోని వస్తువులను ఏం చేయాలి అంటే కలశం మీద వేసినటువంటి జాకెట్ని మీరు కానీ మీ అత్తగారు కానీ మీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చండి. కలశంలో వేసినటువంటి నీళ్లను మొదటగా ఇంట్లో సంప్రోక్షణ చేయాలి. మిగిలిన నీళ్లను ఏదైనా సరే పచ్చని చెట్టుకైతే పోయాలండి. తర్వాత కలశంలో వేసిన వస్తువులను మీరు ఏదైనా సరే ఒక వస్త్రంలో కట్టుకొని బీరువాలో డబ్బులు పెట్టే స్థానంలో పెట్టుకోవాలి. కలశం కింద వేసినటువంటి బియ్యాన్ని మీరు ఏదైనా నైవేద్యంగా చేసుకోవచ్చండి. లేదు అంటే పక్షులకు ఏదైనా సరే మీరు ఆహారంగా వేసుకోవచ్చు. తర్వాత కలశంలో వేసినటువంటి కలశం మీద పెట్టినటువంటి టెంకాయను ఏం చేయాలి అంటే మీరు ఇంట్లో నైవేద్యంగా ఏదైనా చేసుకోవచ్చండి. వారాహి నవరాత్రి పూజ చేసే వాళ్ళు మధ్యలో పీరియడ్స్ కనుక వస్తే మరి ఎలా అండి అంటే మీరు ఒకవేళ పూజ చేస్తున్నప్పుడు మధ్యలో కనుక పీరియడ్స్ కనుక వస్తే పర్లేదండి, మీ భర్త చేత కానీ మీ పిల్లల చేత కానీ పూజను కంటిన్యూ చేపియచ్చు. ఒకవేళ పీరియడ్స్లో ఉన్న వాళ్ళు ఏ రోజు నుంచి పూజ చేయాలి అంటే 5వ రోజు తర్వాత నుంచి మీరు స్నానం అయిన తర్వాత మీరు పూజలు అనేటివి చేసుకోవచ్చండి. ఒకవేళ 5వ రోజు తర్వాత మీరు కనుక బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటే పూజ అనేది అస్సలు చేయకూడదండి. ఎందుకంటే నవరాత్రులు చాలా శక్తివంతమయ్యాయి కాబట్టి మీరు ఈ పూజను 5వ రోజు తర్వాత నుంచి బ్లీడింగ్ అవ్వకుండా ఉంటేనే చేయాలండి. ఇదండి ఈ వీడియోలో వారాహి నవరాత్రుల్లో మీకు వచ్చే సందేహాలు క్లియర్గా ఈ వీడియో రూపంలో అందించాను. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నానండి. ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.